హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో యాజ్ యూ గైస్ నో, ముందు వీడియోలో చెప్పినట్టు మేము ఇండియా వెళ్తున్నాము. అండ్ దిస్ టైం లాస్ట్ టైం కశ్మీర్ వెళ్ళినప్పుడు తన బేబీ, ఇప్పుడు టాడ్లరు. సో ఒక టాడ్లర్తో మా జర్నీ ఎలా అయింది, ఆల్సో సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్, ఓవరాల్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ నేను వీడియోలో చెప్పబోతున్నాను. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. సో మాకు మధ్యలో ఒక లేఓవర్ ఉంది, నైట్ ఫ్లైటే ప్రిఫర్ చేసాము. సో అందుకని మా ఫ్రెండ్ మమ్మల్ని డ్రాప్ చేయడానికని వచ్చాడు. మాకు అశ్వి 2 years బిలో ఏజ్ కాబట్టి మాకు తనకి టికెట్ కొనాల్సిన అవసరం రాలేదు. కానీ మనకు అలా 2 years లోపు పిల్లలు ఉన్నప్పుడు ఒక చెక్-ఇన్ బ్యాగ్ ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. అంటే నార్మల్గా 2 ticketsకి 2 to 4 చెక్-ఇన్ బ్యాగ్స్ ఇవ్వాల్సింది, ఇంకొక ఎక్స్ట్రా చెక్-ఇన్ బ్యాగ్, సో 5 bags ఇస్తారు. అందుకని మాకు 5 bags ఉన్నాయి చెక్-ఇన్ చేయడానికి, ప్లస్ 2 cabin bags. లాస్ట్ టైం కశ్వితో వెళ్ళినప్పుడు అసలు 1 month ముందు నుండే చాలా ప్రిపరేషన్స్, ప్లస్ ఆ డేకి కూడా జర్నీలోకి ఫుడ్ ఎవ్రీథింగ్ కూడా చాలా ప్రిపరేషన్స్ ఉండే. బట్ ఈసారి ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ లైట్, విత్ ద కాన్ఫిడెన్స్ దాట్ తను ఫ్లైట్లో ఫుడ్ తినగలుగుద్ది అని. అండ్ ఆల్సో సమ్ ప్యాక్డ్ ఫుడ్, స్నాక్స్ లాగా తీసుకెళ్తే సరిపోతుంది అన్న ఉద్దేశంతో నాకు కుకింగ్ ఆ రోజు తీసుకెళ్ళే ఫ్లైట్లో ఫుడ్ ఎక్కువ టెన్షన్ లేదన్నమాట. ఈవెన్ పాలు కూడా ఫార్ములా ఇంత కావాలి, వాటర్ ఇంత కావాలి, ఫీడింగ్ ఈ టైంలో ఇవ్వాలి, ఇవన్నీ టెన్షన్ ఉండే. ఈసారి అవి ఏవీ లేవు. తను పడుకో ఉంటుంది ఇంకాసేపు అయితే అన్న ఉద్దేశంతో ఒక బాటిల్లో పాలు తీసుకొని వెళ్ళామంతే. సో అండ్ ఫుడ్ యాపిల్, సమ్ అదర్ స్టఫ్ అట్లా తీసుకొని వెళ్ళాం. ఫ్లైట్లో ఫుడ్ కొద్దిగా తిని పడుకుందనమాట. ఐ హ్యావ్ దిస్ ఒక కైండ్ ఆఫ్ నొస్టాల్జిక్ ఫీలింగ్, ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ చెప్పాలంటే. నెక్స్ట్ కొన్ని నెలల దాకా నేను రాను ఇంట్లోకి, నా ఇంటికి అన్న ఫీలింగ్ ఇట్లుందన్నమాట. అండ్ ఆల్సో లాస్ట్ టైం ఆల్రెడీ ఒక్కదాన్ని కష్టం చూసుకోవడం ఎట్లుంటుంది అన్నది ఆల్రెడీ చూశాను కాబట్టి అప్పుడు ప్రిపేర్ అయ్యలేను. బట్ ఇప్పుడు నాకు తెలుసు ఏముండబోతుందో. సో అది కూడా కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా కొద్దిగా ఇట్లా భయం తెప్పిస్తుంది. సో అలా మా ఫ్రెండ్ వచ్చాడు, పిక్ చేసుకొని వెళ్ళాడు. లగేజ్ ఎక్కడెక్కువ వద్దాం అనుకున్నాం, అసలు ఆ మాత్రం కూడా నిండుద్దని నేను అనుకోలేదు. బట్ 5 bags అక్కడికక్కడికి నిండాయన్నమాట. అండ్ కార్తిక్ ఫ్లైట్ బుక్ చేసినప్పుడు నైట్ ఫ్లైట్ ఒకటి బుక్ చేయని చెప్పాను, ఫ్రంట్ రో కావాలి అని ఏం చెప్పలేదు. లాస్ట్ టైం ఫ్రంట్ రో కావాలని మరి ఎక్స్ట్రా మనీ కట్టి తీసుకున్నాం. వచ్చేటప్పుడు అయితే యూజే అవ్వలేదు, వెళ్ళేటప్పుడు యూజ్ అయింది, కార్తిక్ కూడా ఉన్నాడు కాబట్టి. సో వచ్చేటప్పుడు ఏంటంటే మేము ఫ్లైట్ సీట్కి మధ్యలో గాలి ఊది పెట్టేది, సో దట్ ముందున్న స్పేస్ కూడా ఒక బెడ్ లాగా అయిపోయేలాంటిది ఒకటి చూపించాను నా ఇండియా టు యూఎస్కి వచ్చిన వ్లాగ్లో. అది ఈసారి వద్దనుకున్నాం, బికాజ్ లాస్ట్ టైం తనకంటూ సీట్ కొన్నాను, నాకు మా మమ్మీకి కశ్వికి. బట్ ఈసారి 2 సీట్లు ఉన్నాయి కాబట్టి అది యూజ్ అవ్వదు అనుకున్నాం. సో అలా ఫ్రంట్ సీటే కావాలని మేమేం అనుకోలే, కానీ పక్క సీట్లు కూడా వస్తాయని అనుకోలేదు. అలాంటిది మేము అక్కడికి వెళ్ళాక పక్క సీట్లు రావడంతో పాటు ఫ్రంట్ సీట్లు వచ్చాయి. ఫ్రంట్ సీట్తో పాటు మా పక్కన ఇంకొక 2 కూర్చోడానికి, టోటల్గా 4 seats కదా, ఆ 2 seats కూడా ఖాళీ ఉన్నాయన్నమాట. సో ఎంటైర్ రో మాకే ఉండే. సో అటు కొనకి ఇటు కొనకి నేను కార్తిక్ కూర్చొని మధ్యలో 2 seatsలలో కషిని పడుకోబెట్టాము. సో తను పడుకుంది. అండ్ తన నిద్ర మాత్రం ఫర్ సమ్ రీజన్ చాలా డిస్టర్బ్ అయింది. తను పడుకున్న 3-4 hours మేము సెట్ అవ్వడము, వాళ్ళ ఫుడ్ తీసుకురావడము, తినడము, వీటిలోపు అయిపోయింది. మేము పడుకుందాం అనేసరికి తను లేచిందనమాట. సో ఆల్మోస్ట్ ఎంటైర్ నైట్ ప్రాపర్గా నిద్రలేదు. కానీ ఆ ఫస్ట్ 2 hours అయితే నేను కార్తిక్ మంచిగా ఫుడ్ తిని మూవీస్ చూసాము. ఇద్దరికి అలా ప్రశాంతంగా మూవీస్ చూసే టైం అంటే ఏంటంటే ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే పని చేసుకుందాం అన్నట్టే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం పని చేయలేము, నెట్ ఉండదు, ల్యాప్టాప్లో ఎడిట్లు అవన్నీ కూడా చేయలేము. కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ప్రశాంతంగా నచ్చి చూసామన్నమాట. అలా బేబీ మూవీ, కార్తిక్ ఏదో మూవీ అట్లా చూసినాము. అండ్ ఫ్లైట్లో ఎస్పెషల్లీ ఎమిరేట్స్లో మనకి ఇలా ఫోటోలు తీస్తారన్నమాట. అలా మాకోసమే తీశారు, పిల్లలతోని ఫస్ట్ జర్నీ అనో అలా అంటే తీసిస్తారు. మేము కశ్వి లేచినప్పుడు తీసుకోవాలనుకున్నాం, కానీ ఇలా తను పడుకున్నప్పుడు తీసిందే నాకు ఇంకా బాగా అనిపించింది. ఎందుకంటే సో దట్ మాకు ఎప్పటికీ ఈ మూమెంట్ గుర్తుంటుంది. మేము ఇలా ముందు రో రావడం, పక్కన రావడం, ఇలా ఫ్రీగా రావడాన్ని మేము అనుకుంటున్న ఒక విషయానికి పాజిటివ్ సైన్ లాగా తీసుకున్నాం అనమాట. సో మాకు కూడా ఇది గుర్తుండిపోతుంది మూమెంట్. వి స్టార్టెడ్ అవర్ జర్నీ విత్ ఎ పాజిటివ్ సైన్. అట్లా కశ్వితో వెళ్ళినప్పుడు రో మనకే వచ్చింది అన్నదా ఆ మెమరీ గుర్తుంది.
బాగుంటుంది అని అనిపించింది అనమాట. సో మీరు మీ కిడ్తో వెళ్ళినప్పుడు ఎమిరేట్స్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఇస్తారు. ఇన్ కేస్ తీయకపోయినా అడగండి. ఐ డోంట్ నో అబౌట్ అదర్ ఎయిర్లైన్స్, అలా వేరే ఎయిర్లైన్స్లలో కూడా ఉంటుందేమో చెక్ చేయండి. జర్నీ విషయానికి వస్తే టాడ్లర్ స్టేజ్లో వాళ్ళు ఫ్లైట్లో ఇచ్చే ఫుడ్ తినగలుగుతారు అంతో కొంత, కాబట్టి వాళ్ళకి నచ్చే కొన్ని స్నాక్స్, సమ్ ఫింగర్ ఫుడ్స్ లాంటివి తీసుకొని వచ్చి కొన్ని పాలు తీసుకొని వస్తే తన ఫుడ్ వర్క్ అయితే కవర్ అయింది అనిపించింది. అది కాకుండా తనకి కంఫర్టబుల్ డ్రెస్, నేనైతే తను పడుకుంటే కంఫర్టబుల్గా ఉండేలాగానే ఎంటైర్ ఫుల్ డ్రెస్ వేసి ఉంచాను అన్నమాట. అండ్ నా పక్కన సీట్లో నెక్స్ట్ ఫ్లైట్లో కూర్చున్న అమ్మాయి ఫస్ట్ టైం ఒక్కతే బేబీని తీసుకొని రావడం, ఫస్ట్ టైం జర్నీ అంటే టాడ్లర్తో. కశ్విక్ అంటే ఒక 1 month చిన్నోడు ఉన్నాడు. ఎస్పెషల్లీ టాడ్లర్ స్టేజ్లో వాళ్ళు తిరగాలని ఉంటుంది, మనం చెప్పింది పూర్తిగా అర్థం కాదు. ఆ స్టేజ్లో టాయ్సే వాళ్ళని బాగా బిజీ ఉంచుతాయి అనిపించింది. కొత్త టాయ్స్ తనకి నచ్చేవి ఇంకా తనకి కొని అక్కడ పెట్టానంతే, అలాంటివి తనకి ఇచ్చానమాట. సో షీ గాట్ ఎంగేజ్ అండ్ తన ఫేవరెట్ టాయ్స్ చిన్నవి, పెద్దవి కాదు, అలాంటివి పట్టుకొచ్చా. ఒక 3-4 అనుకుంటా. షీ లైక్స్ పాపెట్, ఇంకోటి డ్రాగన్తో బాగా ఆడుతుంది. బుక్స్ చిన్నగా ఉంటాయి బట్ చాలా ఎంటర్టైన్ అవుతారు, చాలా నేర్చుకుంటారు. గంటల సేపైనా దాంట్లో ఉంచవచ్చు. బుక్స్ ప్లస్ మనకి ఏ ఎయిర్లైన్స్ అయినా సరే పిల్లలు ఉన్నారు అంటే సమ్ క్రేయాన్స్, ఏదో ఒక టాయ్ అలాంటిది కూడా ఇస్తారనమాట. సో వాటితో కూడా వాళ్ళకి టైంపాస్ అవుతుంది. వాళ్ళకి వాటర్, నేనైతే వాటర్ చేంజ్ చేయను జర్నీలో ఉన్నప్పుడు, కానీ తిరిగి ఒక కొత్త ప్లేస్లో వచ్చినా కూడా ఒకే కైండ్ ఆఫ్ వాటర్ మెయింటైన్ చేస్తాను. నేను వచ్చేటప్పుడు తనకంటూ ఒక కిర్క్లాండ్ వాటర్ బాటిల్ నాతో పాటు జర్నీలో తీసుకొచ్చాను. ప్లస్ ఇండియాకి రాగానే బిస్లరీ కంటిన్యూగా కొన్ని డేస్ దాకా కూడా ఇంకా నేను బిస్లరీ తప్ప మార్చాను. డిఫరెంట్ ప్లేసెస్ మారుతున్న కొద్దీ వాటర్ చేంజ్ వల్ల పిల్లలు ఎక్కువ సిక్ అవుతారు అనిపిస్తుంది. సో అలా అన్నమాట. సో టాడ్లర్ స్టేజ్లోనైతే ఐ థింక్ కీపింగ్ దెమ్ కంఫర్టబుల్, ఎంటర్టైన్ అండ్ స్నాక్స్, ఫుడ్ ఉంటే చాలా బెటర్. మాకు నిద్ర లేదన్నట్టే, కానీ జర్నీ పరంగా చూస్తే జర్నీ వాజ్ వెరీ వెరీ స్మూత్. మాకు లేఓవర్ అని కూడా అనలేము, జస్ట్ ఫ్లైట్ ఒక దగ్గర ఆగి 1 గంట సేపు మా అందరినీ బయటకు రమ్మని, అక్కడే గేట్ దగ్గరే కూర్చోమని, మళ్ళీ తిరిగి ఫ్లైట్లోకి రమ్మన్నారు. Here we are in Greece. ఇదంతా ఏథెన్స్లో జరిగింది. మస్కట్, దుబాయ్, ఖతార్ ఇలాంటి ఈ కంట్రీస్కి వెళ్ళాను. కానీ గ్రీస్ అనేది నాకు ఫస్ట్ యూరోప్ కంట్రీ, బయటకైతే వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఆ ప్లేస్లో ల్యాండ్ అవ్వడం అన్నది నాకు భలే అనిపించింది అనమాట. నేను అనుకోలేదు ఇట్స్ గ్రీస్ అని చెప్పేసి. అండ్ అక్కడ నుండి మళ్ళీ ఫ్లైట్ వెళ్ళి, బికాస్ విత్ దట్ డిలే అండ్ కష్యూ లేచి ఉండడం వల్ల, ఈవెన్ దో ఆ ఫస్ట్ ఫ్లైట్ ఓన్లీ 14 hours అయినా కానీ మాకు చాలా లాంగ్ అనిపించింది అనమాట. ఎట్లది కషి? సూపర్ ఉందా? దేంతో తాగుతున్నావు? దేంతో తాగుతున్నా కషి? దాన్ని ఏమంటారు? అనరు, స్ట్రా అంటారు. స్ట్రా అంటారు. బంగారం మూతి, నీ మూతి బంగారంతో చేసింది శివయ్య తెలుసా. నచ్చి నాకు పొక్కుని తింటా. అదే ఆల్ డే బ్రేక్ఫాస్ట్ ఉందిరా. ఆమ్లెట్స్ ఉన్నాయి, ఇలా ప్యాన్ కేక్స్ ఉన్నాయి. ఎగ్ తింటావా? ప్యాన్ కేక్స్, ఆమ్లెట్ 2. అంటే కషాన్ అంటే అయ్యో కషి అంటే గిట్లా. So we are here in Dubai. She took a nap. Little straight పండుకోలేదు హోల్ నైట్. బ్రేక్స్. ఇది రేపు జెట్ లాగ్కి సెట్ చేస్తుంది, హెల్ప్ అవుతుంది సెట్ చేయడానికి. కానీ ఇప్పుడైతే కైండ్ ఆఫ్ ఎ స్ట్రగుల్. అండ్ దుబాయ్లో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ కైండ్ ఆఫ్ అట్రాక్టెడ్ మీ. ఒకటి, ఆ బాత్రూంలో ఇందాక ఒక సపరేట్ ఒక షాట్ చేసిన, ఐ విల్ షో యూ. ఇందులో లోపల టర్మినల్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు, లేకపోతే గేట్స్ దూరం ఉన్నప్పుడు, పెద్ద ఎయిర్పోర్ట్ అయినప్పుడు ఇందులో తిప్పుతారనమాట. అంత దూరం నడవలేం కాబట్టి. కష్యూ పడుకుంది. తను ఎలా పడుకుందంటే, మేము పడుకోలేని సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, అంటే
ఫ్లైట్ మారినప్పుడు లేకపోతే ఫుడ్ సర్వ్ చేస్తున్నప్పుడు అలాంటి టైంలో పడుకుంది. అంతా ప్రశాంతంగా ఉంది, పడుకుందాం అనే టైంలో లేచింది అనమాట. సో లిటరల్లీ ఆల్మోస్ట్ 1 డే అస్సలు కూడా నిద్ర లేకుండే. సో తను పట్టుకొని ఇంకా కాసేపు అటు ఇటు అయ్యాక లేచింది. తనకు అక్కడ ఈ టైం వరకు మా బ్రేక్ఫాస్ట్ టైం అన్నమాట, మా మార్నింగ్ టైము. సో అక్కడే బ్రేక్ఫాస్ట్ తీసుకొని తిన్నాము. సో అక్కడ పోయి డైరెక్ట్ కొనుకొచ్చింది. 65 dirhams అంట. ఇట్స్ లైక్ $17 which is 1500 rupees. పాయింట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కాసేపు అయితే ఎక్కితే ఫ్లైట్ ఎక్కితే వాడు మళ్ళీ ఫుడ్ పెడతాడు. ఫ్లైట్లో పెట్టిన ఫుడ్ తినలేదు, పొట్టంతా ఫుల్ ఉంది. ఇవి జస్ట్ ఇన్ కేస్ అని తీసుకున్నాడు అనమాట. సో ఎగ్కి గంట ఎక్స్పెక్ట్ చేయండి, $4-5 $17. దెన్ అగైన్ వి స్టార్టెడ్ టు ఇండియా. 6 months, ఇట్స్ జస్ట్ 6 months. జూన్లో యూఎస్కి వచ్చాను, మళ్ళీ డిసెంబర్లో ఇండియాకి వెళ్తున్నాను. ఎగ్జాక్ట్లీ 6 months గ్యాప్ ఇంట్లో. సో ఐ వాజ్ లిటరలీ క్వైట్ బిజీ అన్నమాట. సో నాకు నేను ఇండియా నుండి యూఎస్ఏకి వెళ్ళాను అన్న ఫీలింగ్ లేదు. ఫారెనర్ ఇమిగ్రేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. యాక్చువల్లీ మార్నింగ్ ఫ్లైట్ ఫస్ట్ టైం వస్తున్నాం. నేను ఈ మార్నింగ్ 9కి రాలేదు. సో హియర్ వి ఆర్ ఇన్ హైదరాబాద్. మా పేరెంట్స్ని వద్దని చెప్పినాం, ఓన్లీ మా కజిన్ తమ్ముడు మాత్రమే వస్తున్నాడు టు పిక్ us up. అండ్ ఇవాళ కార్తీక పాడ్యమి అంట. ఈరోజు డే ఎలా స్టార్ట్ అయితే ఎలా ఉంటే అలానే ఉంటుందట హోల్ డే. సో దట్స్ మై మమ్మీ మంచిగా ఉండమని చెప్పింది, గొడవలు పడకుండా మంచిగా ఉండాలని. సో తర్వాత వి డిడ్ సమ్ థింగ్స్, కొన్ని పనులు ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్లోనే ల్యాండ్ అయింది. 9-10కి ల్యాండ్ అయ్యాము. కశ్వి, మీ ఇంటి పేరు ఏంటిది? కశ్వి, మామ పేరేంటిది? మామ పేరేంటిది? నిక్కీ. నిక్కీ మామ. మనం ఎక్కడున్నాంరా? హైదరాబాద్. చెప్పు. బాల్ కాదు కానీ అది. హియర్ ఈస్ కెఫే నీలోఫర్. యాక్చువల్లీ కశ్వికి ఇడ్లీ ప్లస్ మేము బ్రేక్ఫాస్ట్ టీ అనుకున్నాం కానీ వెల్కమ్ టు ఇండియా. ఈవినింగ్ 5 దాకా అక్కడే ఉన్నాము. తర్వాత ఈవినింగ్ 5కి బయలుదేరి మధ్యలో డిన్నర్ చేసి నైట్ వరకు ఇంటికి వచ్చామన్నమాట. డైరెక్ట్లీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఆ ఇంటికి వచ్చాము. తెలిసి ఉండొచ్చు చాలామందికి, బట్ ఇన్ కేస్ తెలియని వాళ్ళకి, మేము ఉండేది మా అత్తయ్య వాళ్ళది, మా అమ్మ వాళ్ళది 2 వేములవాడే. మా ఏమంటారు, నా పుట్టినిల్లు, నా మెట్టినిల్లు 2 వేములవాడే అనమాట. 5 నిమిషాల ఫరక్. సో నేనైతే మొన్ననే వెళ్ళొచ్చాను కాబట్టి మా అత్తయ్య వాళ్ళకి నేను ఉన్న తృప్తి ఉంది, వాళ్ళతో పాటు మా అమ్మ వాళ్ళకి ఉన్న తృప్తి ఉంది. సో నేను ఎక్కడ ఉండాలి, మాతోనే ఉండండి అన్నది ఏం లేదు. మా కార్తిక్ ఒకటి ఉంది, మా కార్తిక్ని మా అత్తమ్మ మాతో ఉండు అన్నట్టు ఉంది, కానీ మేమైతే ఇక్కడున్నా అక్కడున్నా ఫరక్ లేదన్నమాట. సో ఆ నైట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే పడుకుందాం అనుకున్నాం, కానీ ముందు నైట్ అస్సలు కార్తిక్ నాకు అస్సలు నిద్ర లేదు. మేము జెట్ లాగ్ని ఆపుకుంటూ వెళ్ళి పడుకుందాం అనుకుంటే కశ్వి ఆ నైట్ అంతా లేస్తుందని తెలుసు, బికాజ్ అది యూఎస్లో డే టైము, తనకి జెట్ లాగ్ వల్ల. సో మా అత్తయ్య వాళ్ళకి కశ్వి అంత అలవాటు లేదు, మా మమ్మీకి అయితే ఫుల్ అలవాటు అనమాట. సో నేను లేకపోయినా మా మమ్మీతో ఉంటుందని తెలుసు కాబట్టి మా కార్తిక్ అక్కడ పడుకున్నాడు. నేను మా కశ్విని తీసుకొని ఆ రాత్రి మళ్ళీ మా అమ్మాయి వాళ్ళ దగ్గరికి వచ్చాను. సో మళ్ళీ మీరు అందరూ అడుగుతారు కదా, మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎందుకు లేరు అని. ప్రతి దాంట్లో మళ్ళీ మీరు మిస్టేక్స్ తీసుకుంటారు, మీరు ఇది లేరు అది లేరు అని అనుకుంటారు, కాబట్టి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకని నేను వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. అండ్ ఆల్సో తర్వాత కూడా మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఫర్ దట్ రీజన్ ఆల్సో మా మమ్మీకి ఇంకా కశ్వి అలవాటు అవ్వాలి, ఇంకా ఎక్కువ అలవాటు అవ్వాలి అన్న రీజన్తో ఎక్కువ డేస్ మా మమ్మీ వాళ్ళ దగ్గరే ఉండడం జరుగుతుంది. సో దట్స్ ద రీజన్ బిఫోర్ యూ గైస్ ఆస్క్. సో అలా మేమైతే యూఎస్ఏ టు ఇండియా వచ్చాము. బేబీతో పాటు జర్నీతో కంపేర్ చేస్తే ఇలా టాడ్లర్తో వచ్చినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. ప్లస్ కార్తిక్ కూడా నాతో ఉండేసరికి ఇంకా ఈజీ అయిపోయింది అనమాట. సో నా వరకు టిప్స్ ఏంటనంటే, ఐ వుడ్ సే నైట్ జర్నీ ప్రిఫర్ చేయండి, సో దే కెన్ స్లీప్ అండ్ ఆల్సో వాళ్ళ కంఫర్టబుల్ క్లోత్స్. సో నాకైతే దిస్ టైమ్ జర్నీ వాజ్ స్మూత్, ఒక నిద్ర లేదని తప్ప జర్నీ వాజ్ వెరీ స్మూత్.
సో యా, ఇక మీరు నా ఇండియా వీడియోస్ చూడబోతున్నారు. సో మేక్ షూర్ టు వాచ్ ఇట్. ఐ హ్యావ్ సో మెనీ బిగ్ న్యూసెస్ టు షేర్ విత్ యూ ఆల్, సో మెనీ గుడ్ న్యూసెస్, సో ఎక్సైటింగ్ న్యూసెస్ టు share with you all. So make sure to watch all of them, and thanks for watching, and I will see you on my next video. Until then, take care, keep smiling, bye bye.